In this video, we will discuss about liquidity ratio problems. How to solve liquidity ratio అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ XYZ క్యాలిక్యులేట్ లిక్విడిటీ రేషియో బ్యాలెన్స్ షీట్ ఆఫ్ X and YZ Co Limited యాజ్ ఆన్ 31/12/2022. లయబిలిటీస్ అంటే మనకు వచ్చేసి లయబిలిటీస్ వచ్చేసి అప్పులు, అసెట్స్ అంటే ఆస్తులు అనమాట. ఇది మొత్తం క్వశ్చన్. లయబిలిటీస్ ఏమి ఇచ్చిండు? రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, జనరల్ సర్వే, డిబెంచర్స్, క్రెడిటార్స్, బిల్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాంక్ లోన్, టోటల్. నెక్స్ట్ అసెట్స్ అంటే ఆస్తులు అనమాట. క్యాన్స్, బిల్డింగ్స్, ప్లాంట్ మిషనరీ, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్, స్టాక్, డెబిటార్స్, క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్, పెయిడ్ ఎక్స్పెన్సెస్, మార్కెటబుల్ సెక్యూరిటీస్ అండ్ టోటల్ అసెట్స్ ఈస్ దేర్. ఇది వాడు ఇచ్చింది టోటల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, అప్పులు అండ్ ఆస్తులు ఇచ్చినాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు క్యాలిక్యులేట్ ద కరెంట్ రేషియో. మనది ఏంది ఏం వచ్చేసి లిక్విడిటీ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లిక్విడిటీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ క్యాలిక్యులేట్ ఆఫ్ కరెంట్ రేషియో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? కరెంట్ ఆస్తులు అనేది చూద్దాం. ఆస్తులు అంటే ఏంది? ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆస్తులు తీసుకోవాలి. స్టాక్ ప్లస్ డెబిటార్స్ ప్లస్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, మార్కెటబుల్ సెక్యూరిటీస్. ఇది ఫార్ములా అనమాట. స్టాక్స్, డెబిటార్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అండ్ మార్కెటబుల్ సెక్యూరిటీస్. స్టాక్ ఎంత ఇచ్చిండు? 250. ఓకేనా? స్టాక్ వచ్చేసి 250. నెక్స్ట్ డెబిటార్స్ 125. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ 250, క్యాష్ అట్ బ్యాంక్ 250, క్యాష్ ఇన్ హ్యాండ్ 125. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 50, మార్కెటబుల్ సెక్యూరిటీస్ 125. ఈ మొత్తం ప్లస్ చేస్తే 925 వస్తుంది. ఇది వచ్చేసి కరెంట్ అసెట్స్. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ చూద్దాం. కరెంట్ లయబిలిటీ అంటే అప్పులలో తీసుకోవాలి, లయబిలిటీస్లలో తీసుకోవాలి. ఏంది? క్రెడిటార్స్ ప్లస్ బ్యాండ్ ఓవర్ డ్రాఫ్ట్ ప్లస్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. దీస్ ఆర్ ద కరెంట్ లయబిలిటీస్. ఇవన్నీ ప్లస్ చేస్తే క్రెడిటార్స్ ఎంత? 200, బ్యాండ్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే 50, నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే 50. ఇవన్నీ టోటల్ చేస్తే 300 వస్తుంది. ఇప్పుడు కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ అంటే ఏంది? ఆస్తులు బై అప్పులు. ఆస్తులు ఎన్ని? 925 బై అప్పులు 300. ఇది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, క్యాష్లో 925 బై 300 చేస్తే ఎంత వస్తుంది? 3.08 అనేది మనకు కరెంట్ రేషియో. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్విక్ రేషియో అంటే ఏంది? ఫార్ములా వచ్చేసి క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఫస్ట్ క్విక్ అసెట్స్ అనేది కనుక్కోవాలి. క్విక్ అసెట్స్ ఫార్ములా వచ్చేసి కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ ప్లస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఇప్పుడు కరెంట్ అసెట్స్ ఎంత వచ్చింది వాల్యూ? కరెంట్ అసెట్స్ మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా, 925 వచ్చింది. 925 మైనస్ స్టాక్ ఎంత? 250 ఉంది. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 50 ఇచ్చిండు. 250 ప్లస్ 50 300. 925లో నుంచి 300 పోతే 625. ఇది మనకు క్విక్ రేషియో అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మనకు క్విక్ అసెట్స్ అనమాట. అసెట్స్ ఓకేనా? క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ కదా. ఇప్పుడు క్విక్ రేషియో అనుకుందాం. క్విక్ అసెట్స్ ఎంత వచ్చింది? 625 బై కరెంట్ లయబిలిటీస్ వచ్చేసి 300. ఇది మనం క్యాష్లో ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 625 బై 300 చేస్తే ఎంత? 2.08 అనమాట. ఇది క్విక్ రేషియో, అది వచ్చేసి కరెంట్ రేషియో. దిస్ ఈజ్ అబౌట్ దిస్ liquidity ratio problem. Thank you. Please like and subscribe my channel. Thank you.